దేవుని నామం మహిమపరచబడును గాక. ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, చాలండి ప్రియులారా, మరి ఈ యొక్క 6వ మాట మనం చూసుకున్నట్లయితే సమాప్తమైనది. మరి యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు కూడా మనం చూసుకున్నట్లయితే 7 మాటల్లో ఈ యొక్క 6వ మాట చాలా చిన్న మాట, ముఖ్యమైన మాట. చిన్న మాట అయినప్పటికీ ఆ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది లేదా చాలా అమూల్యమైన మాటగా మనము చూడవచ్చు. మరి ఈ యొక్క సిలువ పైన చేసిన ఆ యొక్క త్యాగము, ఈ యొక్క మాట లేకపోతే, సమాప్తము అయినది అన్న మాట ఆయన సమాప్తం చేయకపోతే ఆయన త్యాగానికి ఉపయోగం లేదు, అర్థం లేదు. ఆ దేవుడు ఆయనకి అప్పగించిన పని ఆయన పూర్తి చేయకపోతే ఆయన శిలువ మరణానికి ఏమైనా అర్థం ఉందండి? లేదు. ఆ యొక్క మాటను దేవుడు మరి యేసు ప్రభు శిలువలో సమాప్తమైనదని ఎంతో మరి ఆర్భాటముతో మరి పలుకుట మనము చూస్తూ ఉంటాం. మరి ఈ యొక్క మాట విషయమై మనం చూసుకున్నట్లయితే ఏమి సమాప్తమైనదండి? ఏమి సమాప్తం చేశారు? తండ్రి తనకు అప్పగించిన పనిలో, ఈ లోకంలో చేయవలసిన పని అంతటినీ ఆయన సమాప్తము చేశారు. ఏ ఒక్కటి కూడా బ్యాలెన్స్ లేకుండా, బ్యాలెన్స్ అన్నది ఏది కూడా లేకుండా సమాప్తం చేసి అది సిలువలో మరి తండ్రికి చెప్పారు. సమాప్తమైనది, నాకు అప్పచెప్పిన పని నేను సమాప్తం చేశాను అని తండ్రితో ఆయన మాట ఇచ్చారు. మరి ఈ మాట మనం కొంచెం లోతుగా గమనించినట్లయితే ఆ యొక్క మాటను అప్పుడే ఎందుకు పలకవలసి వచ్చిందండి? దానికంటే ముందు 5 మాటలు చెప్పినారు. మరి సిలువలోకి వెళ్ళిన వెంటనే మరి ఆయన చెప్పొచ్చు ఆయన పని సమాప్తం అయిపోయిందని కదండి. కానీ ఆ మాట, ఈ సమాప్తమైనది అన్న మాట అక్కడే పలకటానికి గల 2 కారణాలు ఈరోజు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే 5వ మాట మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాసిందండి? 19:28 మనం చూసుకున్నట్లయితే చాలండి, అక్కడ 2వ భాగంలో ఏమని ఉందండి? లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను. అంటే లేఖనాలు నెరవేర్చబడటానికి ఇంకొకటి మిగిలిపోయి ఉన్నది సిలువలో. అది నెరవేరినంత వరకు ఈ యొక్క మాట ఆయన చెప్పలేరు కదండి. లేఖనములో నెరవేరాలంటే ఆయన ఏం చేయాలండి? సిలువలో అలసిపోవాలి. అలసిపోయి ఏం చేయాలి? దప్పికొనుచుండాలి. మరి ఆ 2 అంటే ఈ యొక్క దప్పికొనుచుండుట నెరవేరినంత వరకు ఈయనొక పని అక్కడ సంపూర్ణం అవ్వదు. కనుకనే ఆ పని అయినంత వరకు ఈ యొక్క మాట, 6వ మాట సమాప్తమైనది అని చెప్పలేకపోయారు. అది ఒక కారణం. అయితే 2వ కారణము మనం చూసుకున్నట్లయితే 6 అన్నది సమాప్తమునకు సూచన. 6 అన్న సంఖ్య సమాప్తమునకు సూచన. అలాగే 7 సంపూర్ణ సంఖ్య లేదా పరిశుద్ధ సంఖ్య అంటారు. అలాగే 6 అనే సంఖ్య మనం చూసుకున్నట్లయితే సమాప్తమైన సంఖ్య అని మనం చూడవచ్చు. మరి యేసు ప్రభు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఎన్ని దినాల్లో ఈ లోకాన్ని సృష్టించారండి? 6 దినాల్లో ఈ లోకాన్ని, ఈ సర్వ సృష్టిని సమాప్తం చేసి 7వ దినాన్న విశ్రాంతి తీసుకున్నారు. కనుకనే ఈ 6 అన్నది సమాప్తమునకు సూచనగా ఉన్నది. కనుక మరి యేసు ప్రభు వారి యొక్క 6వ మాట సమాప్తమైనది అని పలకటానికి ఈ యొక్క 2 కారణాలు అక్కడ పలకటానికి. మరి దీనికి మనం చూసుకున్నట్లయితే అసలు ఆయన సమాప్తము చేసిన పని ఏంటి?
ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించారు. ఆ 33.5 సంవత్సరముల్లో కూడా ఆయన 30 సంవత్సరములు తల్లిదండ్రులకు సేవ చేసి కేవలము 3.5 సంవత్సరములు మరి ఆయన యొక్క తండ్రి చెప్పిన పని నిమిత్తము ఆయన ఆ 3.5 సంవత్సరములు గడిపారు. మరి ఆ 3.5 సంవత్సరంలో ఆయన చేసిన పని ఏంటంటే త్వరగా మీకు ఒక 6 విషయాలు మీకు చూపిస్తాను, మీకు చెప్తాను. ఆ తర్వాత నేను ముగిస్తాను. మొదటిగా ఆయన చేసిన పని ఏంటిదండి? ఈ 3.5 సంవత్సరంలో భూమి మీద తండ్రిని మహిమపరచాలి. ఏమండి? మొదటి పని ఏంటిదండి? ఆయనకి అప్పగింపబడిన పనుల్లో ఆయన నెరవేర్చవలసిన పనుల్లో ఈ లోకంలో మొదటిది ఏంటిదండి? ఈ భూలోకంలో తండ్రిని మహిమపరచాలి చేశారు. మరి రెండవది చూసుకున్నట్లయితే సర్వలోకాన్ని పాపము నుండి రక్షించాలి. ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించాలి. ఆ పని కూడా సమాప్తమైంది. మరి మూడో మాట చూసుకున్నట్లయితే ఆయన చేయవలసిన బలి అర్పణ, ఆ యొక్క బలి ప్రాయశ్చిత్తము జరగాలి. అది సిలువలో చేశారు, అది కూడా సమాప్తమైంది. తర్వాత నాలుగో విషయం చూసుకున్నట్లయితే ఆయన పొందవలసిన శ్రమలకు సమాప్తం కలగాలి. ఆయన మానవునిగా ఈ లోకంలో అనేక శ్రమలు పడ్డారు. అవి కాకుండా సిలువలో పొందవలసిన శ్రమలకు అక్కడ సమాప్తమైంది. ఐదో విషయం చూసుకున్నట్లయితే సాతాను యొక్క శక్తిని నాశనం చేయాలి. మరి యొక్క సిలువ మరణం ద్వారా సాతానును ఆయన ఓడించారు, అది కూడా సమాప్తమైంది. మరి ఇంకొక విషయం చూసుకున్నట్లయితే దేవుని అంటే తండ్రి ప్రణాళిక ప్రకారము మానవుని యొక్క జీవితమునకు సమాప్తం చేయలేదు. తండ్రి మరి మాట ప్రకారము యేసు ప్రభు కుమారునిగా ఈ భూలోకంలోకి మానవ శరీరంతో వచ్చి ఉన్నారు. ఆ యొక్క మానవ శరీరానికి కూడా సమాప్తము చేయాలి. కనుకనే అక్కడతో ఆయన యొక్క పని సమాప్తమయ్యి 7వ మాటలో ఆయన ఏం చెప్పారండి? తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకున్నారు. అక్కడి వరకు ఆయన చేయవలసిన పనులన్నీ కూడా నెరవేరిపోయినాయి. ఆ యొక్క నెరవేర్పులో ఆ 6వ మాట మనం చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క శిలువ మరణము చూసుకున్నట్లయితే ఉదయము 9 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు ఈ యొక్క శిలువ శ్రమలు అని మనం చూస్తూ ఉంటాం. ఇంత సమయంలో ఆయన ఉదయము దాదాపు 9 గంటల నుండి సాయంత్రము 3:30-4 గంటల వరకు కేవలము 4-5 మాటలు పలికి ఈ 6వ మాట 7వ మాట వితిన్ మినిట్స్లో లేదా ఎక్కువ సమయం లేకుండానే పలికారంట. మరి ఆ వాక్యంలో మనం చూసుకుంటాం, ఇంచుమించు రమారమి 3 గంటల సమయం అప్పుడు దేవుడు బిగ్గరగా అరిచి ఏలి ఏలి లామా సబక్తాని అని అన్న మాట మరి ఆయన పలుకుట మనం వాక్యంలో చూస్తాం. మరి అది ఎన్నో మాట అండి? 4వ మాట. ఆ తర్వాత 5, 6, 7 మాటలు త్వరగా మరి ఆయన పలుకుట మనం చూస్తాం. మరి ఈ యొక్క మాట మనం చూసుకున్నట్లయితే సమాప్తమైనది అని చూసుకున్నట్లయితే యేసు ప్రభు మరి మన జీవితం కొరకు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు మానవుల కొరకు మరి ఈ లోకంలో ఎలాగున జీవించాలి, ఎలాగున మనం నడుచుకోవాలి అన్నది ఒక మాదిరి ఆయన నడిచి ఆయన జీవించి మనకి చూపించారు. తండ్రి మనకి అప్పచెప్పిన పనులు ఎలాగున సమాప్తం చేయాలి అన్నది ఒక మాదిరిగా ఆయన జీవితాన్ని మనకు చూపించి ఆయన యొక్క జీవితాన్ని సమాప్తం చేశారు. మనం ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే నేను ఒక విషయం చూసి
ఈ యొక్క మాటను నేను ముగిస్తాను ప్రియులారా. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, యోహాను రాసిన పత్రిక ఏమని రాసిందండి అక్కడ? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ఏం చేశారండి? సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మనలో ఎంతమంది ఈ మాట చెప్పుకోగలుగుతాం? ఆయన మనకు అప్పగించిన పని ఏం పని ఉందండి? ఏమి లేదు, నాకేం చెప్పలేదు అని అనుకుంటామేమో. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరం కూడా పని చేయాలి ఈ లోకంలో. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదన్నది ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ప్రణాళిక. సర్వలోకమునకు వెళ్ళి సర్వ జనమునకు, సర్వ సృష్టికి సువార్తను అందచేయమన్నారు. అది మన బాధ్యతే, మన పనే అది కూడా. మరి ఆయన మన కొరకు అప్పగించిన పనిని మనం కూడా మరి యేసుక్రీస్తు వలె సంపూర్ణంగా చేయగలిగిన స్థితిలో మనం ఉన్నామా? వీళ్ళ ఒక్కసారి మనల్ని మనం గమనించుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది ఇంకా టైం ఉన్నది, అయిపోయిన తర్వాత ఇంటర్ లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత చూడొచ్చు, చదువు అయిపోయిన తర్వాత చూడొచ్చు, లేదా ఉద్యోగం కొంత సంపాదించుకున్న తర్వాత చూద్దాం, లేదా ఫలానా విధంగా సెటిల్ అయిన తర్వాత చూద్దాం, లేదా ఫలానాది జరిగితే చేద్దాం ఆయన పని అన్నట్లుగా కొంతమంది కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ప్రియులారా, ఒక విషయం మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఆయన యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది ప్రియులారా. మరి ఆయన చేయవలసిన పనిని ఆయన ఎప్పుడో సమాప్తం చేశారు, కానీ ఇంకొక సమాప్తము మిగిలి ఉన్నది. ఏంటదండి అది? యుగ సమాప్తి అన్నది మిగిలి ఉన్నది. ఈ లోకంలో, ఈ సృష్టిలో మొదట ఆయన సమాప్తం చేశారు, ఇంకొక సమాప్తం మిగిలి ఉన్నది. ఏంటిదండి అది? ఈ యొక్క యుగము లేదా ఈ యొక్క లోకము సమాప్తి అవ్వటము మిగిలి ఉన్నది. అది కూడా చాలా త్వరలోనే, చాలా తొందరలోనే ఉన్నదని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఒక్క దినము ఆయనకి ఎన్ని దినములతో సమానం అండి? మనకి 1000 దినములు, ఆయనకి ఒక్క గడియ పాట ఉంది కదండి, ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటే. ఒక్క గడియ ఆయనకి, ఆయన దృష్టిలో ఒక్క గడియ మనకి 1000 దినముల కంటే శ్రేష్టము. మరి అలాగను చూసుకున్నట్లయితే ప్రియులారా, ఈ లోకము సృష్టింపబడినది మొదలుకొని ఆదాము నుండి, మొట్టమొదటి మానవుడు ఆదాము నుండి ఇప్పటి వరకు 6000 సంవత్సరములండి. 6000 సంవత్సరములు. మీరు అనుకోవచ్చు 6000 సంవత్సరములు అని ఎలాగ ఖచ్చితంగా చెప్పగలుగుతారని. మరి మీరు ఒకవేళ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసినట్లయితే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎన్ని సంవత్సరములు అది మనకు తెలీదు. కానీ శాస్త్రుల ప్రకారం, సైంటిస్ట్ వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు, మరి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు కదండి, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 3974 సంవత్సరములంట. ఎన్ని సంవత్సరములండి? ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 3974 సంవత్సరములు గడిచిందంట. ఆ తర్వాత సంవత్సరములు మనకు తెలుసు. ఎన్ని సంవత్సరములండి? యేసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు 2022 సంవత్సరంలో మనం ఉన్నాం. అక్కడ 3974 ప్లస్ 2022 6000 సంవత్సరముల్లో మనము ఉన్నాం. మన దృష్టిలో 6000 సంవత్సరంలో ఆయనకు 6 దినములతో సమానం. 6 అన్నది సమాప్తమునకు సూచన. కనుక ప్రియులారా, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 6వ దినములో యేసు ప్రభు ఉన్నారు. 6వ దినంలో మనందరం కూడా ఉన్నాం. ఈ 6వ దినము ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు.
ఎప్పుడు సమాప్తం అవుతుందో తెలీదు. కనుక ప్రియులారా, ఎప్పుడో చూద్దాంలే, తర్వాత చేద్దాం, తర్వాత చూసుకుందాం, ఉద్యోగం అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత చేద్దాం, లేదా నా చదువులు అయిపోయిన తర్వాత చూసుకుందాం, దేవుని పని తర్వాత చేద్దాం, దానికి ఇప్పుడే కంగారేంటి, ఇప్పుడే టైం ఏంటి అని అనుకోవచ్చు. యుగ సమాప్తి అతి త్వరలో ఉన్నది ప్రియులారా. కనుక ఆయన ఒక మాదిరి మనకి విడిచిపెట్టి వెళ్ళినారు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఎలాగున మనం పని చేయాలో, ఆయన మనకి ఇచ్చిన బాధ్యతలు మనం ఎలాగున నెరవేర్చాలనేది ఒక మనకి మాదిరి చూపించి ఉన్నారు. అట్టి మాదిరిలో మనం కూడా నడుచుకుందాం ఆ ప్రియులారా. ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. ఆయన మనకు అప్పచెప్తున్న పనిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా, లేదా ఇది నాకు కాదు, ఈ పని నాకు సంబంధించింది కాదు, దేవుని సేవకులకి, లేదా దేవుని సేవ చేసేవారికి, సువార్థికులకి, లేదా పాస్టర్లకి, లేదా సంఘం నడిపేవారికి అని మనం తలంచుకుంటున్నామా? ఒక్కసారి గమనించుకుందాం ప్రియులారా.